ఎవరైనా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ప్రతి నెల నాకు రిటర్న్స్ రావాలి. నా డబ్బు సేఫ్గా ఉండాలి, మంచి రిటర్న్స్ని సంపాదించి ఇవ్వాలి, ఎలాంటి రిస్క్ ఉండకూడదు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్ ఇలాంటి అన్సర్టనిటీ రిస్క్ అస్సలు మాకొద్దు. అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బు సేఫ్గా ఉంటూ గ్యారంటీడ్ ఇన్కమ్ని అందించేలా ఒక స్కీమ్ చెప్పండి అన్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్డ్ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మీకు చాలా సూట్ అవుతుంది. అయితే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటే ఏంటి, ఎంతవరకు ఇంట్రెస్ట్ దొరుకుతుంది, ఎలా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నేను 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే నాకు ఎంత రిటర్న్స్ వస్తుంది, 2 లక్షలు పెడితే, 4 లక్షలు పెడితే, 5 లక్షలు పెడితే, ఇలా నేను మాక్సిమం ఎన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఈ పథకంలో మీరు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే 60 నెలలు మీకు గ్యారంటీడ్ ఇన్కమ్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ స్కీమ్ లో ఎన్ని సంవత్సరాల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ అన్నట్లయితే ఆ డబ్బుని నేను విత్డ్రా చేసుకోవచ్చా, అలా ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ చేసుకున్నట్లయితే ఎంతవరకు పెనాల్టీ చెల్లించాలి, వీటన్నిటి గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ లాంచ్ అయింది 1985 లో. ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్మాల్ సేవింగ్స్ స్కీమ్ అండి. ఈ స్కీమ్ లో ఫిక్స్డ్ మంత్లీ ఇంట్రెస్ట్ మీరైతే పొందొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 7.4% ఇంట్రెస్ట్ రేట్ మీకు దొరుకుతుంది. ఈ స్కీమ్ ద్వారా మీరు ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్కమ్ పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9 లక్షల రూపాయలు నేను పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ లో పెట్టానంటే ప్రతి నెల నాకు 5,550 రూపాయలు నెక్స్ట్ 60 నెలలకు దొరుకుతుంది. సింగిల్ అకౌంట్ అయితే 9 లక్షల రూపాయల వరకు మాక్సిమం మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. జాయింట్ అకౌంట్ అనుకోండి, అలాంటప్పుడు 15 లక్షలు మీరు మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. 15 లక్షలు మీరు పెట్టినట్లయితే 60 నెలలు మీకు ప్రతి నెల 9,250 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నా దగ్గర పెద్ద మొత్తం లేదు, 1,00,000 రూపాయలు ఉన్నాయి, 3 లక్షల రూపాయలు ఉన్నాయి. ఇంత నేను ఈ అకౌంట్లో పెట్టినట్లయితే ఎంతవరకు నాకు రిటర్న్స్ వస్తుంది, 60 నెలలు అని చూసుకున్నట్లయితే 5 సంవత్సరాల్లో టోటల్ రిటర్న్స్ నాకు ఎంత వస్తుంది, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రతి నెల మీకు 617 రూపాయలు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా 60 నెలలు అవుతుంది. టోటల్ 37,020 రూపాయలు మీ అకౌంట్కి టోటల్ రిటర్న్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. 3 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రతి నెల 1,850 రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతుంది. టోటల్ 60 నెలలో 1,11,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు గనక 5 లక్షల రూపాయలు పెడితే మీ అకౌంట్కి ప్రతి నెల 3,083 రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతుంది. టోటల్ 1,84,980 రూపాయలు మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. 7 లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెడితే ప్రతి నెల 4,317 రూపాయలు ప్రతి నెల ట్రాన్స్ఫర్ అవుతుంది. టోటల్ 2,59,020 రూపాయలు. 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడితే నెలకి 5,550 రూపాయలు. టోటల్ 3,33,000. ఇన్వెస్ట్మెంట్ 11 లక్షలు చేశారనుకోండి, ప్రతి నెల మీకు 6,783 రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతాయి. టోటల్ 4,06,980 రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతుంది. మాక్సిమం లిమిట్ అంటే జాయింట్ అకౌంట్ 15 లక్షలు పెట్టినట్లయితే ప్రతి నెల 9,250 రూపాయలు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. టోటల్ 5.5 లక్షల రూపాయలు, 5,55,000 రూపాయలు మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ స్కీమ్ ఫీచర్స్ అని మనం చూసుకున్నట్లయితే కరెంట్లీ 7.4% ఇంట్రెస్ట్ రేట్ ఉంది. ఇది ప్రతి క్వార్టర్కి ఆల్టర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది, కానీ రీసెంట్గా అయితే స్టేబుల్గా ఉంది. 7.4% గ్యారంటీడ్ ఇంట్రెస్ట్ మీకు దొరుకుతుంది. ఇంట్రెస్ట్ ప్రతి నెల మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. 5 సంవత్సరాలు లాక్ ఇన్ పీరియడ్. మీ డబ్బు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే 5 సంవత్సరాలు మీరు వెయిట్ చేసిన తర్వాతే ఆ డబ్బు మీకు దొరుకుతుంది. అప్పటి వరకు ప్రతి నెల రిటర్న్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మెచ్యూరిటీ అయిన తర్వాత కంప్లీట్ ప్రిన్సిపల్ మీకు వెనకిచ్చేస్తారు. మినిమం ఇన్వెస్ట్మెంట్ 1,000 రూపాయల నుండి మీరు స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ 1,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే చాలు. మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ సింగిల్ అకౌంట్ కి 9 lakhs, జాయింట్ అకౌంట్ కి 15 lakhs. ఈ ఇన్వెస్ట్మెంట్ ని 5 సంవత్సరాల తర్వాత నేను ఎక్స్టెండ్ చేయొచ్చా? ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం లేదు, కానీ ఆ అకౌంట్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఇంకో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ మీరైతే ఓపెన్ చేయొచ్చు. POMIS గురించి తెలుసుకుంటూ ఉంటే ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెల నాకు ఇన్కమ్ వస్తుంది కదా, ఇది చాలా యూస్ఫుల్. ఎవరో రిటైర్ అయిన వాళ్ళు, సీనియర్ సిటిజన్స్, ఇలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్. ఇది వాళ్లకు కావాల్సిన నెల ఖర్చులు సేఫ్ గా దొరుకుతుంది. అసలు అమౌంట్ కూడా ఎలాంటి రిస్క్ లేకుండా తిరిగి వస్తుంది. బట్ ఇండియాలో ఉండే ప్రాక్టికల్ రియాలిటీ వేరండి. ఇలాంటి మంత్లీ ఇన్కమ్ స్కీము, స్టెబిలిటీ ఉన్న ఇన్కమ్ ఆప్షన్ ను
ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వల్ల ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి హాస్పిటల్కి అడ్మిట్ అయ్యారనుకోండి 3 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో మీకు మంత్లీ ఇన్కమ్ ని తెచ్చిచ్చే టోటల్ ఆ కూడబెట్టిన అమౌంట్ ఉంటుంది కదా, అది మొత్తం ఆ మెడికల్ ఎమర్జెన్సీ కింద హాస్పిటల్ బిల్ కి ఖర్చు అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? అందుకేనండి మంత్లీ ఇన్కమ్ గురించి ప్లాన్ చేసేటప్పుడు మీకు ప్రొటెక్షన్, మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్, మెడికల్ ఎక్స్పెన్సెస్ వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఆ ప్లానింగ్ కూడా ఖచ్చితంగా మీరు చేయాలి. ఇలాంటి సందర్భంలోనే సరైన హెల్త్ ఇన్సూరెన్స్ మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఎంతో మందికి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాలి? 5 లక్షల రూపాయల కవరేజ్ సరిపోతుందా? ఎలాంటి హాస్పిటల్స్ కవర్ గా ఉంటుంది? ఏ జబ్బులకు ఈ పాలసీ కింద కవరేజ్ దొరకదు? క్లెయిమ్ ప్రాసెస్ ఎంత స్మూత్ గా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం లేక కన్ఫ్యూజన్ లో ఎన్నో ఫ్యామిలీలు పాలసీ కొనుగోలు చేయడం డిలే చేస్తూనే ఉంటారు. లేకపోతే ఏదో ఒక రాంగ్ పాలసీని కొనుగోలు చేస్తారు. వాళ్ళ రిక్వైర్మెంట్ కి అది హెల్ప్ చేయకపోవచ్చు. ఇలాంటి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది డిటో ఇన్సూరెన్స్. డిటో ప్లాట్ఫామ్ తో పాటు మీరు అడ్వైజర్ తో ఫ్రీగా మాట్లాడవచ్చు. మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ కి ఎలాంటిది సూట్ అవుతుంది దాన్ని మీరు కనుక్కోవచ్చు. దీంట్లో ఎలాంటి స్పామ్ ఉండదు, ఈ పాలసీనే కొనుగోలు చేయాలి అనే ప్రెషర్ కూడా ఉండదు. వాళ్ళు మీకు పాలసీని కంపేర్ చేస్తూ మీ నీడ్స్ కి ఏది సూట్ అవుతుందో దాన్ని ఎంచుకోవడానికి సహాయం చేస్తారు. అలానే క్లెయిమ్ గురించి కూడా ఆ సందర్భంలో కూడా వాళ్ళు మీకు సహాయం చేస్తారు. అందుకే POMIS లాంటి స్కీమ్తో మంత్లీ ఇన్కమ్ రెగ్యులర్గా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. కానీ ఆ డబ్బు ఒక్క మెడికల్ ఎమర్జెన్సీకి ఖాళీ అవ్వకుండా ఇన్సూరెన్స్ ప్లానింగ్ కూడా సరిగ్గా చేసుకోండి. అందుకు డిటో లింక్ ని డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను. క్లిక్ చేసి అడ్వైజర్స్ తో మీరు మాట్లాడొచ్చు. కంపేర్ చేసి మీ ఫ్యామిలీకి ఏది సూట్ అవుతుందో అలాంటి పాలసీని కొనుగోలు చేయడానికి వాళ్ళ సహాయాన్ని ఫ్రీగా మీరు పొందొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, POMIS స్కీమ్ గురించి ఇంకొంచెం తెలుసుకుంటూ వెళ్దాం. ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈ స్కీమ్ లో? ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. NRIs POMIS లో పెట్టుబడి పెట్టడానికి ఎలిజిబుల్ కారు. ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇండివిజువల్లీ ఓపెన్ చేయొచ్చు, జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకున్నట్లయితే మాక్సిమం 3 పీపుల్ వరకు అలౌడ్ ఉందండి, దానికన్నా ఎక్కువ అలౌడ్ లేదు. ఈ అకౌంట్ ని మీరు మైనర్ పేరు మీద ఓపెన్ చేయాలి అనుకున్నట్లయితే దానికి కూడా అవకాశం ఉంటుంది. పేరెంట్స్ లేకపోతే గార్డియన్స్ వాళ్ళ KYC డీటెయిల్స్ ని మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ సంపాదించే వడ్డీ అన్నది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? మీరు అకౌంట్ ఓపెన్ చేయడానికి డీటెయిల్స్ ఇస్తారు కదా, అప్పుడు వాళ్ళు అడుగుతారు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏదైతే మీరు ఓపెన్ చేస్తారో దానికే ఈ ఇంట్రెస్ట్ ని ఎవ్రీ మంత్ ట్రాన్స్ఫర్ చేయాలా లేకపోతే వేరే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, నా ఫ్యామిలీ, నా బ్రదర్ అనుకోండి ఎక్కడో బెంగళూరులో ఉంటున్నారు, చదవడానికి వెళ్ళాడు. వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక పాకెట్ మనీలా చేరుకోవాలి. అందుకు నేనేం చేస్తా? పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ లో నా డబ్బు ఒక 5 లాక్ రూపీస్ పెడతాను. ఎవ్రీ మంత్ 3000 రూపీస్ నా బ్రదర్ అకౌంట్ కి వెళ్ళేటట్టు నా బ్రదర్ అకౌంట్ డీటెయిల్స్ ని ఫామ్ ఓపెన్ చేసేటప్పుడు నేను ఇస్తాను. సో ఎవ్రీ మంత్ 5 years ఆయనకి పాకెట్ మనీ దొరుకుతుంది, నా ప్రిన్సిపల్ కూడా సేఫ్ గా ఉంటుంది. ఇలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఒకవేళ నేను ఆ ఇంట్రెస్ట్ ఎవ్రీ మంత్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, దాన్ని విత్డ్రా చేసుకోకపోతే ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ని సంపాదిస్తుందా? నో, ఎక్స్ట్రా ఇన్కమ్ రాదు. ఒక్కసారి మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిందంటే అంతే, అలానే ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలన్నా విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెచ్యూరిటీ మరియు టాక్సేషన్ రూల్స్ అండి. మీరు డబ్బు పెట్టాక 5 సంవత్సరాలు మీ డబ్బు అక్కడే ఉంటుంది. 5 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఆ డబ్బు మీరు విత్డ్రా చేసుకోవచ్చు. లేదు, నాకేదో ఎమర్జెన్సీ వచ్చింది, 2026లో అకౌంట్లో డబ్బు పెట్టాను, 2 సంవత్సరాల తర్వాత నాకు డబ్బు కావాల్సి వచ్చింది అనుకున్నట్లయితే విత్డ్రా చేసుకోవచ్చా? ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేసుకోవచ్చు, బట్ దానికి మీరు పెనాల్టీ పే చేయాలి. ఆ రూల్స్ ఏంటి? మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మొదటి సంవత్సరంలో ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ కి అవకాశం లేదు. 1 సంవత్సరం తర్వాత 3 సంవత్సరాల లోపు మీరు ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేసుకున్నట్లయితే 2% ఆఫ్ ప్రిన్సిపల్ మీరు పెనాల్టీగా పే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేసుకుంటున్నాను 3 సంవత్సరాల ముందు, 1 సంవత్సరం తర్వాత అనుకున్నట్లయితే 2,000 రూపాయలు మీరు పెనాల్టీ పే చేయాలి. మీకు 98,000 మాత్రమే తిరిగి వస్తుంది. అలానే ఆఫ్టర్ 3 years అండి, మీరు విత్డ్రా చేసుకున్నారనుకోండి, 1% ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ని మీరు పెనాల్టీగా పే చేయాలి. ఓ 1,00,000 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ పెడితే ఓ 1,000 రూపాయలు మీరు పెనాల్టీగా పే చేయాలి 3 సంవత్సరాల తర్వాత ప్రీ మెచ్యూర్ విత్డ్రావల్ చేసుకుంటే. టాక్సేషన్ ఎలా లెక్కిస్తారు? ఈ స్కీమ్ కింద ఎంత అమౌంట్ అయితే మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతుందో అది కూడా మీ ఇన్కమ్ అని లెక్కిస్తారు. మీ ఇన్కమ్ కి ఇది యాడ్ ఆన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 5 సంవత్సరాల్లో POMIS రిటర్న్స్ ద్వారా నాకు 5 లక్షలు దొరికినట్లయితే ఆ 5 లక్షలు కూడా మీ ఇన్కమ్ కి యాడ్ ఆన్ అవుతుంది. దానికి మీరు మీ స్లాబ్ రేట్కి తగ్గట్టుగా టాక్సేషన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. TDS ఉంటుందా? అవునండి, ఉంటుంది. మీరు జనరల్ సిటిజన్ అనుకోండి,
మీకు ఒక సంవత్సరంలో ఇంట్రెస్ట్ ఇన్కమ్ 50,000 రూపాయల కన్నా ఎక్కువ వస్తే టీడీఎస్ కట్ అవుతుంది. అదే మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి, మీకు ఒక సంవత్సరంలో వచ్చే ఇంట్రెస్ట్ ఇన్కమ్ 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే అలాంటప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. ఈ స్కీమ్ కింద వచ్చేది 1,00,000 దాటాలా? అలా కాదండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అకౌంట్లో డబ్బు అలానే పెట్టారు, పిఓఎంఎస్ లో కొంచెం డబ్బు పెట్టారు, ఇంకేదో ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది, అవన్నీ కలిపి లెక్కం తీసుకుంటారు. అవన్నీ కలిపి మీకు 1,00,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే సీనియర్ సిటిజన్ అయితే అలాంటప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. నెక్స్ట్, పిఓఎంఎస్ అకౌంట్ ని ఎలా ఓపెన్ చేయాలి? మీరు ఒక అప్లికేషన్ ఫిల్ చేయాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు, కేవైసీ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా మీరు ఇవ్వాలి. దీన్ని ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆ అమౌంట్ క్యాష్ అయినా, డీడీ అయినా, చెక్ అయినా యాక్సెప్ట్ చేస్తారు. మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అనుకున్నట్లయితే దానికి కూడా ఫెసిలిటీ ఉంది. అలానే ఈ అకౌంట్లో ఉండే అమౌంట్కి మీరు నామినేషన్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఆ అమౌంట్ ఎవరికి చేరుకోవాలి దాని గురించి నామినేషన్ మీరు చేయొచ్చు. మీరు కూడా సేఫ్గా మంత్లీ ఇన్కమ్ నాకు రావాలి, నా క్యాపిటల్ సేఫ్గా ఉండాలి అని ప్లాన్ చేస్తూ ఉంటే పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మీకు సూట్ అవుతుంది. కానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ ఇన్వెస్ట్మెంట్కి ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా మీరు ప్రొటెక్షన్ ప్లాన్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ పాలసీలు మీరు కష్టపడి కూడబెట్టిన డబ్బు పాడవ్వకుండా దాన్ని కాపాడుతుంది. మీ ఫ్యామిలీకి మరియు మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ప్రొటెక్షన్ ఇస్తుంది. అందుకే ఎవరైతే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అని ప్లాన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో లింక్ని తప్పకుండా షేర్ చేయండి. అలానే మంచి ఇన్సూరెన్స్ మీకు సూట్ అయ్యేటట్టు మీరు కొనుగోలు చేయాలంటే డిటో వాళ్ళ సర్వీస్ని ఫ్రీగా మీరు పొందొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, చెక్ చేయండి. మీకు నచ్చితే మాత్రమే కొనుగోలు చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. Boss Wala. Be the boss.